अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फअऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इदफ़ा बिल्लती हिय अहसन सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను। జమాత్ ఇస్లామీ హింద్ ప్రొదటూరు శాఖ తరఫున ఏర్పాటు చేయబడినటువంటి ఈ పవిత్ర ఈద్ మిలాద్ అంటే పండుగ కలయిక సమావేశంలో సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ జి శ్రీనివాసులు గారు, ఆర్డీఓ గారు, అతిథి వక్తలుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ బివి రామకృష్ణ సిద్ధాంతి గారు, రెవరెండ్ ఎం జాకోబ్ ఫ్రాంక్ గారు, మరి సభలో జమాత్ ఇస్లామీ హింద్ జిల్లా బాధ్యులు గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు, స్థానిక బాధ్యులు, ఈ సభలో ఆసీనులైనటువంటి సోదరులు మరియు కుడి పక్కన స్టేజ్ కి కుడి పక్కన వందల సంఖ్యలో కూర్చున్నటువంటి సోదరిమణులు అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। నేను చెప్పినటువంటి అరబీ పదం యొక్క తెలుగు అర్థం దైవ శాంతి శుభాలు మనందరిపై కురియుగాక అని। ముస్లింలు పరస్పరం ఒకరికొకరు ఎదురైనప్పుడు సలాం చెప్పుకోవడం మీరు వింటూ ఉంటారు। సలాం అంటే శాంతి, అస్సలాము అలైకుం అంటే దైవ శాంతి మీపై కురియుగాక అని। ఆ ఎదురొచ్చినటువంటి ముస్లిం వాలేకుం సలాం అంటాడు, అంటే ఆ దైవ శాంతి మీపై కూడా కురియుగాక అని ఈ పదాలకు అర్థం। మహాశైలారా, ఇది ఒక సామరస్యపూర్వకమైనటువంటి సదస్సు। ఈ సదస్సు యొక్క ఉద్దేశ్యం వక్తలందరూ కూడా మీ ముందు ప్రస్తావించారు। ఒక రకంగా చెప్పాలంటే సున్నితమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తున్నటువంటి నేటి సమాజంలో ఇలాంటి సదస్సుల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది। భారతదేశం అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశంతో పాటుగా లౌకిక ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇక్కడ విభిన్న మతాలు, విభిన్న జాతుల ప్రజలు పరస్పరం కలిసిమెలిసి సహజీవనం చేయడం ఏదైతే ఉందో ఇది ప్రపంచ అద్భుతాల్లో ఒక పెద్ద అద్భుతం। అందుగురించే మనం భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ఆత్మ అని మనం ప్రస్తావిస్తాం, మన పెద్దలు కూడా ప్రస్తావిస్తారు। ఎప్పుడైతే ఈ భిన్నత్వంలో ఏకత్వానికి తూట్లు పొడిచేటువంటి పరిస్థితులు ఎదురవుతాయో అప్పుడు నా దేశ ఆత్మ క్షోభిస్తుంది అని చెప్పి కూడా ఎంతో మంది పెద్దలు ప్రస్తావించడం జరుగుతుంది। కనుక అభిప్రాయ మార్పిడికి అవకాశాలు ఉన్నటువంటి ఇలాంటి సమావేశాలు జరగాలి। ఇందులో ఒక ముస్లింగా హైందవ సమాజంలో సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు అని నన్ను మాట్లాడమంటే నాకున్న చిన్న తెలివితేటలతోనే 3-4 గంటలు నేను మాట్లాడగలను। సంవత్సరాది మొన్ననే వచ్చింది, మీ అందరికీ తెలుసు, శుభకృత్ నామంలో సంవత్సరాది వచ్చింది ఉగాది। జమాత్ ఇస్లామీ హింద్ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయాన్నే ఉగాది రోజు క్లాస్ తీసుకుని మా హైందవ సోదరుల దగ్గరికి వెళ్ళి ఉగాది శుభాకాంక్షలు చెప్తే చాలా మంది హైందవ సోదరులు అన్నారు, శుభకృత్ నామ సంవత్సరమా, ఈ సంవత్సరం మాకు కూడా తెలియదండి, మీరు తెలియజేశారు మాకు వచ్చి అని చెప్పి వాళ్ళు షడ్రుచులతో కూడినటువంటి ఆ ఉగాది పచ్చడి తినిపించి ఒకరొకరు ఆలింగనం చేసుకుని ఆనంద భాషలు రాల్చొచ్చినటువంటి సంఘటనలు హృదయాన్ని కదిలించి వేస్తాయి। ఇలాంటి ఉన్నతమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, ఉన్నతమైనటువంటి నైతిక విలువలు, ఉన్నతమైనటువంటి సమైక్యత ఇవన్నీ ఎల్లవేళలా ఉండాలి అంటే, దేశం సమగ్ర అభివృద్ధిని సాధించాలంటే, దేశంలో సర్వతోముఖాభివృద్ధి సాధ్యం అవ్వాలి అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। మరి ఈ అభిప్రాయ మార్పిడి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా ఒకటేమిటంటే, ఒకరి అభిప్రాయాన్ని ఒకరు తెలుసుకోవడం వల్ల అపోహలు దూరం అవుతాయి, అంతరాలు దూరం అవుతాయి, ఆంతర్యాలు ఏకమవడానికి ఇది చక్కగా దోహదకారి అవుతుంది। మహాశైల అకేషన్ ఈద్ మిలాద్ కాబట్టి ఈద్కి సంబంధించి 2-3 ముక్కలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను। మొదటిది ఏమిటంటే, గత నెల అంటే రంజాన్ నెల, ఇప్పుడు షవ్వాల్ నెల నడుస్తుంది, అరబీ క్యాలెండర్ ప్రకారంగా షవ్వాల్ నెల నడుస్తోంది। రంజాన్ అనేటువంటి అరబిక్ నెలలో 9వ నెలలో 30 రోజులు ముస్లింలు ఉపవాసం పాటించారు। ఈ ఉపవాసాలు పాటించి ఉపవాసాలకు ప్రతిఫలంగా దైవం నిర్వహించుకోమన్నటువంటి పండుగ సంతోషాన్ని షవ్వాల్ అనేటువంటి నెలలో మొదటి తేదీన నెలవంకం చూసి పండుగ జరుపుకుంటారు। మనందరికీ తెలుసు, సంతోషాన్ని పంచుకుంటే అది పెరుగుతుంది, దుఃఖాన్ని పంచుకుంటే గుండెల్లో బరువు దిగుతుంది।
ముస్లింలు ఈ సంతోషాన్ని తాము మాత్రమే అనుభవిస్తే పెద్దగా సంతోషం పెరగదు. కాబట్టి మన తోటి దేశవాసులతో దీన్ని జరుపుకుందాం, తద్వారా ఈ సంతోషాన్ని సంబరంగా చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి సమావేశమే ఈ సమావేశం. అంటే సంతోషాన్ని పెంచుకోవడం అంతే. రెండవది ఏమిటంటే, మా సార్ ఆర్డీఓ గారు కూడా బ్రహ్మాండమైన విషయాలు చెప్పారు. సిద్ధాంతి గారు, పాస్టర్ గారు అందరూ కూడా చాలా బ్రహ్మాండమైన మాట. మనిషికి లేక జీవరాశులన్నిటికీ 3 ప్రాథమికమైన అవసరాలు ఉంటాయి. మొదటి అవసరం ఆహార పానీయాలు, రెండవ అవసరం నిద్ర, మూడవ అవసరం లైంగిక వాంఛల పరిపూర్తి. మనిషి ఈ 3 మీద నియంత్రణ సాధించి మధ్యస్థంగా వెళ్లేంత వరకు ఇతను మనిషిగా ఉంటాడు. ఈ 3 మీద అతను నియంత్రణ సాధించకపోయినట్లయితే ఆ మనిషి కాస్త పశువుగా మారిపోతాడు. కాబట్టి అఘాయిత్యానికి పాల్పడేవాడు, దౌర్జన్యానికి పాల్పడేవాడు, ఇతరులు దోపిడీ చేసేవాడు, ఇలాంటి వారందరినీ మనం ఏం చెప్తాం? పశువుగా ప్రవర్తిస్తున్నాడు, పశు ప్రవృత్తి కలిగిన వాడు అంటాం. ఎందుకంటే 2 కాళ్ళు 2 చేతులు ఉంటేనే మనిషి కాదు కదా. మానవత్వం అనేటువంటిది ఇతరులో ఉంటేనే అతను మనిషి. ఇది లేకపోతే వాడికి 2 కాళ్ళు 2 చెవులు 2 కళ్ళు, ఈ జంతువులు కూడా ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. కాబట్టి ఇతను మనిషి అనిపించుకో. ఈ 3 ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కంట్రోలింగ్ ఏదైతే ఉందో ఇది సాధించడానికి దోహదపడేటువంటి అత్యంత ప్రధానమైన సాధనమే ఉపవాసం. ఉపవాసం ఏం చేస్తుందంటే మనిషిలో స్వీయ నియంత్రణ శక్తిని పెంపొందిస్తుంది, కంట్రోలింగ్ అనేటువంటిది తీసుకొస్తుంది. దానికి ఉదాహరణ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. ఉదాహరణకి ప్రతి ఇంట్లో కూడా ఉపవాసాలు చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు పాటిస్తారు. ఈ పాటించే సమయంలో ఎండ వేడికి తట్టుకోలేక నాలుక పిడిచికట్టుకుపోయేటువంటి దాహం వేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి ఎక్కడైనా దూరంగా వెళ్ళి ఒక కిల్లీ షాప్ వెళ్ళి కిల్లే వాటర్ బాటిల్ తీసుకుని తాగేస్తే చూసేవాడు ఎవడు? ఇంట్లో ఎవరు లేని సమయం ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకుని తాగితే మాత్రం చూసేవాడు ఎవడు? ఏం చేయరు. ఎందుకు చేయరు అంటే ప్రజలు అందరూ చూసినా చూడకపోయినా నన్ను సృష్టించినటువంటి కర్త ఒకటి గమనిస్తున్నాడు. నేను వీరి కళ్ళు తప్పగలను కానీ ఆయన నుంచి నేను దాక్కోలేదు అనేటువంటి ఒక యథార్థమైనటువంటి భావన మనిషి హృదయంలో తాజాగా ఉంటుంది. ఈ సర్వతాజాగా ఉండేటువంటి భావన నెల రోజులు ఒక పకడ్బందీ వ్యూహంతో కూడినటువంటి శిక్షణ ఆ మనిషికి ఇప్పిస్తుంది. నేను చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, సామూహికంగా ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నన్ను కనిపెట్టుకునేటువంటి సృష్టికర్త ఉన్నాడనేటువంటి యథార్థమైన భావన మనిషిని బాధ్యతారాహిత్యం నుంచి తీసి బాధ్యతాయుతుడైనటువంటి పౌరుడుగా మలుస్తుంది. ఇదే ఉపవాసాల యొక్క ప్రధానమైన శిక్షణ. అందుకనే ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఏమన్నారు? ఉపవాసం మీ కడుపుకు మాత్రమే కాదు, ఉపవాసం మీ నోటికి, ఉపవాసం మీ కంటికి, ఉపవాసం మీ చెవులకు, ఉపవాసం మీ శరీరంలో ఉన్న సమస్త అవయవాలకు అన్నారు. ఏ విధంగా అయితే మీరు దైవ ఆజ్ఞ మేరకు మీ కడుపుని ఆహారానికి దూరంగా ఉంచుతున్నారో అలాగే మీ శరీరంలో ఉన్న సమస్త అవయవాల్ని చెడులకు దూరంగా ఉంచడమే ఉపవాసం యొక్క ఉద్దేశం అని మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. ఎవరైనా సరే మా తాత ముత్తాతల కాడి నుంచి వస్తుంది సాంప్రదాయకంగా, ఇది ఒక సాంప్రదాయకంగా ట్రెడిషనల్ గా వచ్చేటువంటి ప్రక్రియ, నేను అందుకనే పాటిస్తున్నాను అనుకుని ఎవరైతే పాటిస్తాడో అతనికి కాన్సెప్ట్ తెలియలేదు, అతను మార్పు కూడా రాదు. ఎవరైతే నిజమైన కాన్సెప్ట్ ని తెలుసుకుని ఉపవాసాలు పాటిస్తారో వారి జీవితాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది. ఈ పరివర్తన ఎలాంటిది అంటే తల్లిదండ్రులను హింసించేటువంటి తనయుడు ఉపవాసం పాటిస్తే తల్లిదండ్రులను ప్రేమించేటువంటి కొడుకుగా మారిపోవాలి. అవినీతి పరుడైనటువంటి అధికారి ఉపవాసం పాటిస్తే నిజాయితీ పరుడైనటువంటి అధికారిగా మారిపోవాలి. ప్రజల్ని దోచుకునేటువంటి పాలకుడు ఉపవాసం పాటిస్తే ప్రజల్ని ప్రేమించేటువంటి నాయకుడిగా మారిపోవాలి. వ్యసనపరుడైనటువంటి వ్యక్తి ఉపవాసం పాటిస్తే వ్యసనాలకు తిరోధకాలిచ్చి ఒక నైతిక విలువ కలిగిన వాడిగా మారిపోవాలి. అత్తగారిని హింసించేటువంటి కోడలు ఉపవాసం పాటిస్తే కన్న తల్లిగా అత్తగారిని చూసుకునే కోడలుగా మారిపోవాలి. వరకట్నం గురించి కోడల్ని కృష్ణాలేసి తగలబెట్టేటువంటి అత్తగారు లేక కోడల్ని హింసించేటువంటి అత్తగారు ఉపవాసం పాటిస్తే కోడల్ని కన్న కూతులుగా చూసుకునేటువంటి అత్తగారుగా మారిపోవాలి. ఒకవేళ ఇలాంటి పరిస్థితి రాకపోతే, ఇలాంటి మార్పు రాకపోతే మీరు నెల రోజులు కాదు కదా, జీవితాంతం ఉపవాసాలు పాటించండి. ఇలాంటి ఉపవాసాల వల్ల అల్లాహ్ ఏమాత్రం ఆసక్తి లేదు, ఇష్టం లేదు అని మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖచ్చితంగా ప్రస్తావించారు. ఈ మార్పు రావాలి. ఇలాంటి మార్పు నెల రోజులు మాత్రమే ఉండాలా అంటే నెల రోజులు కాదు. ఈ నెల రోజుల పీరియడ్ ఏదైతే ఉందో ఇది జీవితాంతం దీని యొక్క ఎఫెక్ట్, దీని యొక్క ఇంపాక్ట్ పడాలి. ఒకవేళ జీవితాంతం పడదు అన్నప్పుడు కనీసం నా వచ్చే 14 నెలలు 11 నెలల వరకైనా దీన్ని పాటిస్తే మరలా ఉపవాసాలు
వచ్చి మనలో రీఛార్జ్ చేస్తాయనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ధర్మం చెప్తారు. మహాశైలారా, ఇది ఉపవాసం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక రెండవది ఏమిటంటే, ఈ ఉపవాసాలు ఎందుకుంటారు ముస్లింలు అన్నప్పుడు, దివ్య ఖురాన్ గ్రంథం అవతరించింది కాబట్టి ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. మరి దివ్య ఖురాన్ గ్రంథం యొక్క బోధనల వెలుగులోనే ప్రపంచ మానవాళి జీవితం గడపాలనేటువంటి ఆదేశాన్ని ఖురాన్ లో దయవిస్తారు. అయితే ఇక్కడ చూడాల్సిన మాట ఏమిటంటే, ఇందాక కూడా పెద్దలు ప్రస్తావించారు ఒక మాట, అన్ని మాటలకి ఒకే సారాంశం ఏంటంటే, మతములన్నీ చేరి మంచినే బోధించేది. మతములన్నీ చేరి మంచినే బోధించేది. మతులు మంచివైనా మతమేల చెడ్డది అన్నాడు ఒక పెద్ద. అంటే మతాన్ని పాటించే వారి యొక్క చెడు నడత వల్ల, వాడి యొక్క పెడత్రో పట్టడం వల్ల ఆ మతానికి చెడ్డ పేరు వస్తుంది. వాస్తవానికి అన్ని మతాల్లో కూడా ఉగ్రవాదం చేసేవారు, దొంగతనం చేసేవారు, లంచగొండులు, మోసగాళ్ళు అందరూ అన్ని మతాల్లో ఉంటారు. అయితే వారి ఆచరణను బట్టి వాళ్ళ మతాన్ని మనం వేరు చేయడానికి కానీ కంపేర్ చేయడానికి కానీ అవకాశం ఎంత మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే ఎవరు మతాన్ని వారు స్వయంగా అర్థం చేసుకుంటే, దాని లోతుల్లోకి వాళ్ళు పోయినట్లయితే ఎక్కడ కూడా వాళ్ళు ఇతరులకు అన్యాయం చేయరు. ఉదాహరణకి మతాల్లో సంకుచితం ఎక్కడుంది? సర్వే జన సుఖినో భవంతు అని హైందవ ధర్మం అంటుంది. సర్వ హిందూ సుఖినో భవంతు అనడం లేదు. సర్వే జనులు ఎవరైనా సరే అందరూ సుఖంగా ఉండాలి. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించని యేసువారు అంటున్నారు. నీ పొరుగువాడు క్రైస్తవుడైతేనే ప్రేమించు అని చెప్పడం లేదు. పొరుగువాడు ఎవరైనా సరే ప్రేమించమంటున్నారు. ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు నేలనున్న వారిపై కరుణ చూపండి, ఆకాశవాసి మీపై కనికరిస్తాడని చెప్పడం జరిగింది. నేలనున్న వారు ఎవరైనా సరే, వాడు మానవులు, జీవరాశులు ఎవరైనా సరే వారి మీద కరుణ చూపండి, అల్లాహ్ ఆకాశవాసి మీపై కనికరిస్తాడని చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ ఈ ధర్మాల్లో ఉన్నటువంటి విశాలతను అర్థం చేసుకుని దాని ప్రకారంగా ముందుకు వెళ్లాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఆయా మతాల పండితులు, ఆయా మతాలకు మార్గదర్శకులుగా ఉన్నటువంటి వారు కూడా ఏం చేయాలి అంటే, వారు తమ ధర్మంలో ఉన్నటువంటి విషయాల్ని ప్రజలకు, ముఖ్యంగా యువతరానికి బోధించి వారు సన్మార్గంలో ఉండే విధంగా వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను ఈ మాట నొక్కి మాటిమాటికి ఎందుకు చెప్తున్నాను అంటే, మన దేశం యొక్క సమగ్రత, మన దేశం యొక్క సమైక్యత, మన దేశం యొక్క లౌకిక ప్రజాస్వామ్యవాదాలు ఏవైతే ఉన్నాయో వీటికి విఘాతం కలిగేటువంటి పనులు చాలా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హేట్రెడ్ పాలిటిక్స్ అని మనం దేని అంటాం. అంటే ఆ విద్వేష రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇవి దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా తీసుకెళ్తున్నాయి. ఇలా తీసుకెళ్లేటువంటి దిశగా వెళ్లేటప్పుడు ఒకవేళ దీన్ని ప్రోత్సహించి దీనికి ఊతమిచ్చేటువంటి ప్రయత్నం స్వార్థం కోసం ఎవరైనా చేశారంటే వాళ్ళు దేశద్రోహానికి పాల్పడుతున్నారని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఏ దేశాల్లో అయితే అంతఃకలహాలు ఎక్కువ అవుతాయో, ఏ దేశాల్లో అయితే అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువ అవుతాయో, ఏ దేశాల్లో అయితే మతం కోసం లేక అధికారం కోసం కుమ్ములాట్లు, కోట్లాట్లు మొదలవుతాయో ఆ దేశం సమగ్ర అభివృద్ధి దిశగా వెళ్ళడం మాట అట్నుంచి ఆ దేశం దారిద్ర్యానికి గురైపోతుంది. అనతి కాలంలోనే ఆ దేశం ఏమవుతుందంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అధికారపరంగా, శక్తిపరంగా బలహీనమైపోతుంది. దీన్ని మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం. కొన్ని స్వార్థ శక్తులు ఏం చేస్తాయంటే తమ యొక్క ప్రయోజనాల కోసం ఏం చేస్తాయంటే ప్రజల్ని, అమాయకుల్ని బలి చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నంలో సమిధులుగా, ఆ ప్రయత్నంలో అమాయకులైనటువంటి ప్రజలు చాలా ఎక్కువగా దానికి ప్రభావితులు అవుతుంటారు. అలాంటి వారిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉంది. నేను ఎక్కువగా లోతుల్లోకి వెళ్ళడం లేదు, నేను అవుట్లైన్స్ మాత్రమే ముందు ప్రస్తావిస్తున్నా. ఉదాహరణకి మనం మొన్న ఒక ప్రోగ్రాం జరిగింది, దాంట్లో స్వామి అష్టాక్షరి స్వామి గారిని పిలిచాము మేము ఒక కార్యక్రమం. ఎంత ఆత్మీయులంటే మేమంటే ప్రాణిస్తారని, ఆయన అంటే మేము ప్రాణిస్తామని, అంత ప్రేమ మాకు. వెళ్ళి పిలిస్తే అదే ప్రోగ్రాం చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం, వస్తున్నాను రఫీక్ భాయ్ అన్నారు. మా వాళ్ళకి కూడా చెప్పారు, ఫోన్ లో మా వాళ్ళు వెళ్ళి కలిశారు. ఆయన కార్డులో ఆయన పేరు వేయించేశారు. ఇలా విజయవాడ విషయం చెప్తున్నాను. వేయించిన తర్వాత మొదటి రోజు ప్రోగ్రామ్ కి ముందు రోజు కాల్ చేసి మా అసిస్టెంట్ కి ఏం చెప్తున్నారంటే, నేను రాలేను, ఏమనుకోకండి, నా మీద ఒత్తిడి ఎక్కువైపోయింది, నా మీద ప్రెషర్ ఎక్కువైపోయింది. ఆ ప్రెషర్ ఎలాంటిది అంటే నేను వస్తే నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తారు, హెరాస్మెంట్ చేసేస్తారు, కాబట్టి నేను రాను, ఏమనుకోకండి. నేను ఫోన్ చేశాను, స్వామీజీ మీరు రావాల్సిందే అంటే, లేదు రఫీక్ భాయ్ మనం ఎప్పుడున్నా కలుద్దాం, కానీ నన్ను మాత్రం ఆ మీటింగ్ లో అనివార్య కారణాల వల్ల రాలేదని మాత్రమే చెప్పండి అంటే మేము అలాగే చెప్పాం, అలాగే ముగించాం. నేను చెప్పే మాట ఏమిటంటే, ఇక్కడ కొన్ని అంటే దేశంలో 130 కోట్ల జనాభా ఉంది,
130 కోట్ల జనాభాలో కేవలం 1.5%, 1% విచ్ఛిన్నకర శక్తులు ఉంటాయి. ఆ 1.5% విచ్ఛిన్నకర శక్తులు ఈ మొత్తం జనాభా మీద ప్రభావితం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ ఎవరైతే అధిక శాతం మంది విద్యులు ఉన్నారో లౌకికవాదాన్ని, ప్రేమను, ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువల్ని, సమైక్యతను అన్నింటినీ కోరుకుంటారో వీరు స్తబ్దుగా ఉన్నటువంటి కారణంగా ఆ 1.4% ప్రజల యొక్క ప్రభావం ప్రజల మీద పడుతోంది, దేశం మీద పడుతోంది. కనుక మనం అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదే నేను మీ ముందు ప్రస్తావించేటువంటి ప్రధానమైన మాట. ఇంకా చివరిగా మరొక మాట ఏమిటంటే, దివ్య ఖురాన్ గ్రంథానికి సంబంధించి ఈ సందర్భంగా అవతరించిన గ్రంథం కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే ఖురాన్ బర్త్డే కాబట్టి ఖురాన్ సంబంధించిన 2 ముక్కలు చెప్పాల్సిన అవసరం నైతికంగా ఉంటుంది. మొదటి మాట ఏమిటంటే, ఖురాన్ గ్రంథం మానవాళి అందరి కోసం అవతరించినటువంటి ఆకాశ గ్రంథం. ఆకాశ గ్రంథాల్లో చివరి గ్రంథం. ఈ గ్రంథం గురించి మాట్లాడినప్పుడు ఏమంటారంటే, ఇది ఖురాన్ అనగానే ఇది సాయిబుల గ్రంథం అంటారు చాలా మంది. వాస్తవానికి ఖురాన్ లో ఎక్కడ కూడా ఇది సాయిబుల గ్రంథం అనే మాట లేదండి. యా అయ్యుహన్ నాస్, యా అయ్యుహల్ ఇన్సాన్, ఓ మానవులారా, ఓ ప్రజలారా అనేటువంటి విశ్వజనీయమైనటువంటి సంబోధన ఈ గ్రంథంలో ఉంది. అంటే ఇది అందరి గ్రంథం. ఇది ఎవరికి గైడ్ ఇస్తుంది అంటే హుదల్ లిన్నాస్, ఇది మానవాళి అందరికీ మార్గదర్శకత్వాన్ని అందజేస్తుంది. ఓన్లీ ముస్లింలకు మాత్రమే గైడ్ ఇచ్చేటువంటి గ్రంథం కాదు, గైడెన్స్ ఇచ్చేటువంటి గ్రంథం కాదు. ఇది మొదటి విషయం. రెండోది, ఈ గ్రంథంలో ఏముంది అంటే, ఈ గ్రంథంలో చందమామ కథలు, హ్యారీ పోటర్ కథలు, ఆకాశంలో లేక ఒక ఊహాలోకాల్లో, అద్భుతమైన లోకాల్లో నిర్మింపజేసేటువంటి ఆర్టిఫిషియల్ కథలు ఇందులో ఏమీ లేవు. ఇందులో ఆచరణాత్మకమైనటువంటి, అలాగే నైతిక పరమైనటువంటి, ప్రకృతి సిద్ధమైనటువంటి, మానవ స్వభావానికి అనుగుణమైనటువంటి, మానవ అంతరాత్మ కోరేటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఎక్కడా కూడా ఇందులో ఆచరణకు అనుకూలంగా ఉన్నటువంటి విషయాలు తప్ప అననుకూలంగా ఉన్న విషయం ఏది కూడా లేదండి. నేను చిన్న మాట చెప్తాను దీని గురించి పరిచయం చేయడం అంటే, మన అంతర్వాణికి అక్షర రూపం ఒకవేళ ఇస్తే ఇది ఖురాన్ గ్రంథం అంతే. ఇక మూడో విషయం ఏంటంటే, ఇది ఏం చెప్తుంది, దీనికంటే ముందు వచ్చిన గ్రంథాలు తప్పు, అవన్నీ వాటిని ఆచరించకండి, అవన్నీ తప్పు అని చెప్పడానికి రాలేదు ఈ గ్రంథం. ఎందుకంటే ఒకే సృష్టికర్త ఈ గ్రంథాన్ని పంపించినప్పుడు మొదటి గ్రంథాలు తప్పు, వాటిని అనుసరించకండి, వాటిని పక్కన పడేది ఎందుకు చెప్తాడు? పంపించిన వాడు ఒకటే కదా. మరి పంపించిన వాడు దీన్ని ఎందుకు పంపించాడు అంటే, ఖురాన్ కి అనేక పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఏంటంటే అజ్జిక్ర్ అంటాడు. జిక్ర్ అంటే జ్ఞాపిక. సుబ్బారావు గారు, మీకు ఒక విషయం గుర్తుందా అని నేను అడిగాను అనుకోండి, ఆయనకి ఆ విషయం అంతకుముందు తెలిసినట్టా తెలియనట్టా అండి? తెలిసినట్టే కదా. అంటే ఖురాన్ చేసే పని కూడా అదే, రిమైండర్. ప్రజలకు విశ్వసంపోయినటువంటి దైవం ఒక పాఠాన్ని నేర్పించాడు తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా. కానీ ఆ పాఠాన్ని ప్రజలు మర్చిపోయారు. ఈ ఖురాన్ గ్రంథం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తాడంటే కొత్త విషయాలు ఏమాత్రం కూడా చెప్పడు. ఇది ఖురాన్ యొక్క ప్రధానమైన విషయం. ఇక మూడోది ఏంటంటే, ఈ బోధనలు ఏంటి దీని అన్నప్పుడు, ఈ రోజు నిర్మాణాత్మకమైనటువంటి విషయాలకు సంబంధించి ఈ బోధనలు ఉన్నాయి. ఉదాహరణకి మానవులందరికీ, ఈ విశ్వం అంతటికీ కర్త ఒక్కడే పెద్దలు చెప్పారు. ఈ దేవుడి పేరుతోనే ఈ రోజు జరిగేటువంటి మారణహోమాలన్నీ అవే జరుగుతున్నాయి. వాస్తవానికి దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశమే లేదు. కానీ ఒక్కడే అంటూ ఏమంటున్నారంటే, నేను అనుకునే ఒక్కడు నాకు వేరు, వీరు అనుకునే ఒక్కడు వీరికి వేరు, ఇంకొకటి అనుకునే ఒక్కడు ఇంకొకటి వేరు అని చెప్పి మనం విభజించుకుంటున్నాం. మన ఆర్టీఓ గారు ఎంత చక్కటి ఉదాహరణ ఇచ్చారు. తర్వాత మన సిద్ధాంతి గారు కూడా మంచి ఉదాహరణ ఇచ్చారు. అంటే అదేమిటంటే, ఒక నీళ్లు ఉంటే నేను పానీ అంటాను, మీరు నీళ్ళు అంటారు, ఇప్పుడు వాటర్ అంటాడు, ఇప్పుడు తన్ని అంటాడు, జల్ అంటాడు, ఉన్న పదార్థం ఒకటే. ఆ విధంగానే అల్లాహ్ అంటే సాయిబు దేవుడని, యెహోవా అంటే క్రైస్తవ దేవుడని, లేక ఈశ్వరుడు అక్షర పరబ్రహ్మ అంటే హిందూ దేవుడని మనం ఇళ్ల స్థలాలు, పొలాలు, ఫ్లాట్స్ ఎలా అయితే వాటాలు వేస్తామో దేవుడు అలా వాటాలు వేస్తాం. ఈ వాటాలు వేస్తుంది అనగానే నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప మనం గుర్తు చేస్తున్నాం. వాస్తవానికి ఈ విశ్వం అంతటికి కర్త ఒక్కడే. ఈ భావం మనలో రావాలి. ఈ భావన ఎంతవరకు రావాలంటే, నేను పీల్చే గాలి, నాకు నీడనిచ్చే ఆకాశం, నేను నివసించే భూమి, నాలో ప్రవహించే రక్తం కూడా ఒకటే అయినప్పుడు నన్ను సృష్టించినటువంటి కర్త ఒక్కడు కాకుండా ఎంతమంది ఉంటారు? ఈ అవగాహన అంటారు. రెండో విషయం ఏంటంటే, ఆయన ఎలా గుర్తించాలి అన్నప్పుడు కూడా చాలా గుణలక్షణాలు చెప్పబడ్డాయి. ఈ గుణలక్షణాల వెలుగులోనే ఆయన గుర్తించాలి. ఉదాహరణకి నీళ్లుంటేనే దాన్ని నీళ్ళు అంటాం. అందులో పెట్రోల్ ఉంటే నీళ్ళు అవ్వదు కదా, ప్రతి ద్రవ పదార్థం నీళ్ళు అవ్వదు కదా. అలాగే దేవుడిని ఎవరిని పిలవాలి అంటే, ఆయనకి కొన్ని ముఖ్యమైన గుణాలు ఉన్నాయి. వాటిలో వెళ్ళే అవకాశం లేదు, కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు మేము ప్రస్తావిస్తాను. దేవుడు లేక అక్షర పరబ్రహ్మ యెహోవా అల్లాహ్ పిలవబడాలంటే ఆయన ముందు క్రియేటర్ అయి ఉండాలి, సృష్టికర్త అయి ఉండాలి. ఈజ్ ఎ క్రియేటర్. భగవద్గీత అంటుంది అహం సర్వస్య ప్రభవ. అహం అంటే నేను, సర్వస్య అంటే అంతటిని ప్రభవింపజేసిన వాడిని. మన బైబిల్ గ్రంథాన్ని చూస్తే యోహాను ఆదికాండం మొత్తం అంతా దేవుడి ఆది యందు యెహోవా భూమి ఆకాశంలో సృజించిన ఉంటుంది. అలాగే ఖురాన్ గ్రంథం ఏమంటుందంటే,
16వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక ప్రశ్న సూటిగా అడుగుతోంది. అపమయకులు కమల్లాయకులు అపలా తదక్కరు సృష్టించేవాడు అసలు ఏమి సృష్టించిన వాడు ఉభయులు సమానులేనా ఇది మాత్రం ఆలోచించలేరా అంటుంది. అంటే కళ్ళున్నవాడు అంధుడు ఎలాగైతే ఒకటి గారో, గుడ్డివాడు మరి చీకటి వెలుగు ఒకటి ఎలాగైతే కావో, సృష్టించేవాడు అసలు ఏమి సృష్టించేవాడు ఇద్దరు సమానం కాదు అనే విషయాన్ని వస్తారు. అలాగే ఆయన పుట్టించేవాడు పుట్టినవాడు కాదు. మూడవది ఆయన మరణాన్ని ఇచ్చేవాడు మరణించేవాడు కాదు, నశించేవాడు కాదు. ఆయన ఏ బలహీనతలు లేనివాడు. ఐదవది ఏంటంటే ఆయన కనబడని వాడు. ద గాడ్ ఈజ్ ఇన్విజిబుల్ అంటాడు. ఇందాక చెప్పారు పెద్దలు. ఆయన కనబడతాడా? ఎవరైనా చూశారంటే ఆయన కనబడడు అని గ్రంథాలు చెప్పినారు స్వయంగా. భగవద్గీతలో అంటాడు అవ్యక్తం అంటాడు. వ్యక్తం కానివాడు, అవ్యక్తం కనబడని వాడు. ఆయన కనబడతాడని బైబిల్ అడిగితే యోహాను సువార్త 1:18 వాక్యంలో ఆయన ఎవరైనా ఎప్పుడైనా ఏ కాలంలోనైనా ఆయన చూసి ఉండలేదు అని చెప్పి భగవద్గీత అంటుంది. ఖురాన్ గ్రంథం చాలా స్పష్టంగా ఉంటుందంటే లా ఇద్రికుల్ అబ్సార్ వహువ ఇద్రికుల్ అబ్సార్. ఆయన అందరినీ చూస్తాడు కానీ ఆయన ఎవరు చూడలేరు. ఎందుకంటే ఈ చర్మచక్షువుకి ఆయన చూసే శక్తి ఇవ్వలేదు అని చెప్పలేదు. కనుక దైవాన్ని ఎవరు చూడలేదు. ఈ 5 గుణాలు ఉన్నాయి. ఈ 5 గుణాలు కలవాడిని మీరు అల్లా అనండి, అక్షర పరబ్రహ్మ అనండి, లేక యెహోవా అనండి. కానీ 5 గుణాలకు అతీతమైనది ఏది కూడా ఆయనతో సమానం కాదు. ఆయనతో సమానంగా పోల్చడానికి అవకాశం లేదు. ఈ విషయంలో మనిషి తన తెలివితేటల్ని వివేకాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి విషయం. రెండోది మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రుల సంతానం అంటుంది ఖురాన్. ఒకే తల్లిదండ్రుల సంతానం. మీ ఆరిజిన్ ఒకటే, మీరు అక్కడి నుంచి మొదలయ్యే అంటారు. అంతే తప్పించి మనుషుల్ని ఒక మతవాన్ని ఒక రామి మీదతో తయారు చేయలేదు. బ్రాహ్మణ సమాజాన్ని బంగారంతోనూ, మరొక సమాజం ముస్లిం సమాజాన్ని వెండితోనూ, మరొక వైశ్య సమాజాన్ని కాకిరంతోనూ, ఈ విధంగా రా మెటీరియల్ వేరు కాదు. ఈ మొత్తం మెటీరియల్ అంతా కూడా మట్టి. మళ్ళా మీరు వెళ్లాల్సింది కూడా అందులోకే. కాబట్టి మీ ఆరిజిన్ చూసుకుని మీరు గౌరవపడడానికి అవకాశం లేదు. మరి గౌరవనీయుడు ఎవరు మీలో అంటే ఖురాన్ అంటుంది ఇన్న అక్రమకం ఇందల్లాహి అత్కాకుం. మీలో గౌరవనీయుడు ఎవరైనా ఉన్నాడంటే ఎవరైతే దైవానికి భయపడతాడో, మంచి గుణాలు కలిగి ఉంటాడో వాడే మీలో గౌరవనీయుడు. దర్శ మీ కులాన్ని బట్టో, మీ మతాన్ని బట్టో, మీ పుట్టిన వంశాన్ని బట్టో, మీ పదవిని బట్టో, మీ హోదాన్ని బట్టో, మీ రంగును బట్టో మీరు గౌరవనీయులు కాదు. మీరంటూ గౌరవనీయులు ఉంటే, మీరు మంచి క్యారెక్టర్ కలిగి ఉంటే, దైవానికి భయపడుతుంటే మీరే గౌరవనీయులు. దర్శ ఇది రెండో విషయం. ఇది కూడా నేటి భారతదేశ అవసరం. 70 సంవత్సరాల పైన స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు, దళితులు అని చెప్పేటువంటి కులాల కుమ్మనాట్లు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయంగా దీనికోసమే లబ్ధి పొందేటువంటి పార్టీలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే దేశంలో అభివృద్ధికి పెద్ద ఆటంకం కలిగించేటువంటి చర్య మానవ అసమానత్వ భావాలు. ఇవి కూడా దూరం అవ్వాలి. అందరూ ఒకే తల్లిదండ్రుల సంతానం అనేటువంటి విశాలమైన భావన రావాలి. ఇది రెండో విషయం. మూడోది దురాదృష్టం ఏంటంటే మనిషి మాతృగర్భంలో పడినప్పటి నుంచి మట్టి గర్భంలో కలిసిపోయే వరకు కూడా అతని జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లో కూడా సంపూర్ణమైన మార్గదర్శకత్వాన్ని ఖురాన్ గ్రంథం అందజేస్తుంది. అంటే అతను తండ్రిగా ఉంటే ఎలా ఉండాలి, పాలకుడుగా ఉంటే ఎలా ఉండాలి, అతను అధికారిగా ఉంటే ఎలా ఉండాలి, సైంటిస్ట్ గా ఉంటే ఎలా ఉండాలి, ఈ విధంగా జీవన రంగాలకు సంబంధించిన అన్ని గైడెన్స్ కూడా ఈ ఖురాన్ గ్రంథం అందజేస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు, సభలో కూర్చుంటే ఎలా కూర్చోవాలి, సభా మర్యాదలు కూడా ఖురాన్లో ఉన్నాయి. కూర్చున్నవాడు ఎలా కూర్చోవాలి, వచ్చినటువంటి గెస్ట్లు ఎలా కూర్చోవాలి, కూర్చున్న వాళ్ళు ఎదురు కూర్చోవాలి, మళ్ళా వెనకాల వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అందరి మీద దూక్కుంటూ వాళ్ళ గురించి వింటుకుంటూ లోపల వచ్చేయకూడదు. ఇలా చాలా విషయాలు అంటారు. చివరికి ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే తండ్రి తన సంతానానికి ఆస్తి ఎంత వరకు ఉందండి. ఇందులో ఎంత ఆస్తి ఇవ్వాలి, అమ్మాయికి ఎంత ఆస్తి ఇవ్వాలి, అబ్బాయికి ఎంత ఆస్తి ఇవ్వాలి, ఈ విధంగా ఆస్తి వాటాల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. మహిళలకు సంబంధించి ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే గృహాలు ఉంటారు, వాళ్ళకి అభివృద్ధి ఉండదు అని చెప్తారు. నిజంగా వాళ్ళు చదువుకోకపోవడం కారణంగా, ముస్లింలో అవగాహన లేని కారణంగా వెనుకబాటుతనం ఉంది. కానీ మహిళలకు ఇచ్చినటువంటి స్థానం ప్రపంచంలో మరి ఎక్కడ కూడా కనబడదు. అలాంటి స్థానం ఇవ్వడం జరిగింది. మహిళలకు ఏం చెప్పింది ఖురాన్ గ్రంథం అంటే 1983లో అనుకుంటాను ఎన్టీఆర్ గారు స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలన్నారు. 1972 ఆ టైంలో బ్రిటన్ ప్రభుత్వం కూడా స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలని చెప్పింది. కానీ 6వ శతాబ్దంలోనే ఖురాన్ గ్రంథంలో దేవుడు జీవో జారీ చేశాడు. ఒక స్త్రీకి తన తండ్రి నుంచి, తన తనయుడి నుంచి, తన యొక్క భర్త నుంచి ఆస్తిలో వాటా ఉంది. ఆమెకు ఒకవేళ ఆ వాటా ఇవ్వకుండా వారు చనిపోతే వాళ్ళు డైరెక్ట్ గా నరకానికి పోతారు అని చెప్పారు మహాప్రభు. మరి అక్కడ అడిగారు చాలా మంది సహాబాలు, అతను నమాజ్ చదివేవాడైనా, అతను మక్కా యాత్ర చేసిన వాడైనా, అతను ఉపవాసాలు పాటించేవాడైనా అడిగితే ముహమ్మద్ సల్లాల్లాహు అన్నారు, వాడు ఎన్ని సత్కార్యాలు చేసిన వాడైనా సరే హక్కుదారైనటువంటి స్త్రీకి వారసత్వంలో ఆస్తి ఇవ్వకుండా వాడు చనిపోతే వాడు నరకానికి పోతాడని చెప్పండి. స్త్రీకి సముచితమైన స్థానం ఇవ్వడం జరిగింది. ఆ గురించి ఏం చెప్పాడంటే ఖురాన్ లో, మీరు మీ స్త్రీల పట్ల గౌరవప్రదంగా ప్రవర్తించండి, ఉత్తమంగా ప్రవర్తించండి అని చెప్పాడు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అన్నారు, మీ భార్యల దృష్టిలో ఎవడైతే ఉత్తముడో వాడే మీలో ఉత్తముడు అన్నారు.
నేను చాలా మాటలు చెప్తాను ఇక్కడ, కానీ నా క్యారెక్టర్ ఏంటో ఎవరు చెప్తారు, రియల్ గా చెప్పాలంటే నా భార్య అని చెప్పాలి. వీడు చాలా కబుర్లు చెప్తాడంటే నా దగ్గర ఇలా ఉంటాడని చెప్పాలి. అంటే మొట్టమొదటి సాక్షి కండక్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే భార్య ఇస్తుంది. కాబట్టి మీరు ఇంట గెలవండి, ఆ తర్వాత రచ్చ గెలవండి అనేటువంటి మాట చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. మా శరీరంలో చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా ఒకే మాట ఏమిటంటే, ఓ మనిషి, నీకు ఇవ్వబడిన ఈ జీవన వ్యవధి ఒక పరీక్షా వ్యవధి. ఈ వ్యవధిలో నువ్వు ఏం చేస్తున్నావో ఏంటో అన్ని కూడా లిఖించబడుతున్నాయి, రికార్డ్ చేయబడుతున్నాయి. ఈ రికార్డ్ చేయబడినటువంటి భోగట్టాన్ని నీ ముందు ప్రవేశపెట్టబడేటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజుకు భయపడు. ఆ రోజున మొదటి మానవుడి నుంచి చివరి మానవుడి వరకు అందరూ కూడా ఆయన సమక్షంలో హాజరవుతారు. ఆ హాజరయ్యేటువంటి దినాన్ని భగవద్గీత అంటోంది గీతా శాస్త్రంలో 7వ అధ్యాయంలో, కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజామ్యహం. కల్పక్షయం అంటే ప్రళయం. ఆ రోజున విసృజామ్యహం, తిరిగి మిమ్మల్ని మేము సృష్టిస్తాము. మరి ఇదే విషయాన్ని పునరుత్థాన దినాన్ని బైబిల్ అంటోంది. దీన్ని కియామత్ అని చెప్పి ఖురాన్ అంటోంది. ఆ రోజు మానవులందరినీ కూడా హాజరుపరచడం జరుగుతుంది. ఇది ఎలా పాసిబుల్? ఇది కొంతమంది మట్టిలో కలిసిపోతారు, కొంతమంది బూడిదైపోతారు, కొంతమంది శవాలే దొరకకుండా పోతాయి. ఎలా తిరిగి లేపుతారు అంటే, ఖురాన్ ఒక లాజికల్ ప్రశ్నకి సమాధానం ఇస్తుందంటే, మీరు ఏమీ కానప్పుడే మిమ్మల్ని పుట్టించిన వాడు మీరు అన్ని అయి చనిపోయిన తర్వాత తిరిగి మిమ్మల్ని పుట్టించలేడా? 40 సంవత్సరాల క్రితం నేను లేని నన్ను సృష్టించిన వాడు ఉండి చనిపోయిన తర్వాత తిరిగి నన్ను పుట్టించలేడా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ప్రశ్న అడుగుతున్నాడు. ఈ విధంగా మానవాళి ఆయన ముందు హాజరైన తర్వాత అడుగుతున్నాడు, అయ్యా ఫలానా, నీకు 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారు, ఎలా జీవితం గడిపావు? మీరు అంటారు కదా, నేను అమ్మా నాన్నని బాగా చూసుకున్నాను, అధర్మ సంపాదన సంపాదించలేదు, పిల్లల్ని భార్యని ఎంత బాగా ఎదుర్కొన్నాను, ప్రజలకు సేవ చేశాను. ఇలా ఇక్కడ ఎలాగైతే ప్రజల ముందు గొంతుతూ ఉంటాడో అలాగే మొక్కడం మొదలు పెడతాడు. అప్పుడు ఖురాన్ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఆ రోజు వాడి చేతికి వాడి యొక్క కర్మల పత్రం ఇవ్వబడుతుంది. నేటి పరిభాషలో చెప్పుకోవాలంటే వాడి లైఫ్ టైం మెమరీ చిప్ వాడి చేతికి ఇవ్వబడుతుంది. ఆ మెమరీ చిప్ వాడి చేతిలో పట్టుకోగానే 70 mm స్క్రీన్ లో వీడు చేసిన ప్రతి పని కూడా వాడి కళ్ళ ముందు ప్రత్యక్షం అవడం మొదలవుతుంది. వాడు చీకట్లో ఎలా ఉండేవాడు, వెలుతురులో ఎలా ఉండేవాడు, ప్రజల ముందు ఎలా ఉండేవాడు, ప్రజలు లేనప్పుడు ఎలా ఉండేవాడు, వాడి ఏకాంతంలో వాడి యొక్క అసలు రూపం ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ బయటపడతాయి. పురాణటువంటి ఆ టైంలో ఎవడైతే తనకు ఇవ్వబడినటువంటి 70-60 సంవత్సరాల ఆయుష్ని దుర్వినియోగం చేసుకున్నాడో, ఎవరైతే మనోకాంక్షలకు దాసులు ఇష్టానుసారంగా జీవితం గడిపాడో, వాడి యొక్క పరిస్థితి ఏమవుతుందంటే, వాడి ఆ జీవితాన్ని అక్కడ ఆ స్క్రీన్ లో చూస్తున్నప్పుడు వాడు నిద్రపోతాడు, భయ విధ్వంసుడైపోతాడు, నిశ్చేష్టుడైపోతాడు, ఖిన్నుడైపోయి ఉండిపోతాడు. చివరికి ఆందోళనలో కనుగుడ్లు తేలిపోతూ ఉంటాయి, గుండె గొంతులోకి రావడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఆ సమయంలో టెన్షన్ తో వాడు గోడు కొరుకుంటూ ఉంటాడు. ఆ గోడు కొరుకుంటుంటే మాంసాన్ని కొరుకుంటాడు, రక్తం కారుతుంటుంది. కనీసం ఆ స్పృహ కూడా వాడికి ఉండదు. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ మీరు ఎన్ని తప్పుడు పనులు చేసినా, మీ వాక్చాతుర్యాన్ని బట్టో, మీరు పెట్టుకున్న అడ్వకేట్ బట్టో, లేక మీరు మీ పదవిని బట్టో మీరు తప్పించుకోగలరేమో, కానీ ఆ న్యాయస్థానంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. ఆ సమయానికి మీరు భయపడండి. సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ, దైవ జవాబుదారీ భావన. ఈ జవాబుదారీ భావన ప్రతి మనిషి యొక్క హృదయంలో పిల్లవాడి నుంచి వయోవృద్ధులకు వస్తే అసలు తప్పుడు పని ఎక్కడ జరుగుతుంది? ఈ కాన్సెప్ట్ ఖురాన్ డెవలప్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే, మనిషి హృదయంలోనే ఒక పోలీస్ స్టేషన్ వ్యవస్థను ఏర్పరుస్తుంది. అది మనిషిని స్వయం నియంత్రిత వ్యవస్థగా పనిచేస్తుంది. తద్వారా మనిషి చక్కగా జీవితం గడిపే భాగ్యం లభిస్తుంది. అదే శిక్షణ ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు కలిగిస్తాయి. మాసైలా నేను చాలా సమయాన్ని తీసుకున్నాను. ఎందుకంటే సభాధ్యక్షత అనగానే కాస్త సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకున్నాను. కానీ ఖురాన్ గ్రంథానికి సంబంధించి, ముహమ్మద్ ప్రవక్తకి సంబంధించి ఒక యూరోపియన్ హిస్టోరియన్ అనమాట, యూరోపియన్ ఒక హిస్టోరియన్ చాలా చాలా అశ్లీలమైనటువంటి, చాలా వ్యతిరేకమైన పదాలు రాశాడు. చాలా మంది రాశారు. అలాగే రాసిన తర్వాత సడన్ గా అతను ఏం చేశాడంటే, ముహమ్మద్ ప్రవక్తకి సంబంధించి ఒక చక్కటి బుక్ రాశాడు. ద లైఫ్ ఆఫ్ మొహమ్మద్ స్లాస్ అని చెప్పి రాస్తూ ఆయన మానవాళికి మహోపకారి అని చెప్పి రాశాడు. రాస్తే ఒక రిపోర్టర్ ఆయన అడిగింది, ఏమడిగారంటే, అయ్యా మీరు ఇప్పటివరకు ఇస్లాం గురించి, ముస్లింల గురించి టెర్రరిస్ట్ అని, బహుభార్యత్వం అని, పాలిగామి, అది ఇది అని చెప్పి రాశారు కదా చాలా వ్యతిరేకంగా. సడన్ గా మీరు ఇలా మారిపోయారు ఏంటంటే, ఆ హిస్టోరియన్ ఏమంటాడంటే, క్రిస్టియన్ అనమాట ఆయన, ఏమంటాడంటే, నేను ఇప్పటి వరకు ఇస్లాంని, ముస్లింల్ని, తర్వాత ఖురాన్ని సామ్రాజ్యవాద శక్తులు, ఇస్లాం వ్యతిరేక శక్తుల యొక్క కళ్ళద్దాలు పెట్టుకుని చదివాను. కాబట్టి నాకు అలాగే కనబడ్డాయి. నేను కాసేపు ఆ కళ్ళద్దాలు పక్కన పెట్టి నా హృదయ చక్షులు పెట్టి నేను చదవడం మొదలు పెట్టాను. నేను చేసిన పొరపాటు ఎంత పెద్దదో నేను గ్రహించాను. నా తప్పును సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపంగానే పుస్తకం రాశాను అంటారు. అయితే మీకు ఏం నచ్చిన విషయం అంటే, నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి, ఏం చెప్పను నేను అంటే, ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి ఆ రిపోర్ట్ అడిగితే ఆయన ఒక చిన్న సంఘటన చెప్పారు. ఏమంటారంటే, మొహమ్మద్ ప్రవక్త కూర్చుని ఉన్నారు, సాంతర్లు అందరూ కూర్చొని ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి, అయ్యా నా బిడ్డ తప్పిపోయాడు,
ఆ బిడ్డ దొరకాలని మేము ప్రార్థన చేయండి దైవాన్ని అన్నారు. ఈయన చేతులు ఎత్తారు ప్రార్థన చేయడానికి. ఈలోగా ఇంకో వ్యక్తి లేచాడు మీటింగ్ నుంచి. లేచి నీ బిడ్డ అంటున్నావు పోలికలు ఉంటాయంటున్నావు వాడేనంటే వాడేనండి అంటే పొలాల్లో ఆడుకుంటున్నాడు వెళ్ళి తీసుకొచ్చిపోయా అన్నారు. తండ్రి పొరుగును వెళ్ళి ఆ బిడ్డను తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటే ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అతను వెనక్కి వచ్చాడు. అసహనంగా నిలబడ్డాడు. ఎందుకంటే కొడుకును చూడాలని ఆతృత. నిలబడితే ప్రవక్త అన్నారు, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమని పిలుస్తావయ్యా అని అడిగారు. ఇతను అన్నాడు, నేను చిట్టండి నాయన ఏమే పిలవాలా, మీ అమ్మ బెంగ పెట్టుకుంది, భోజనం కూడా మానేసింది అని చెప్పి వాటిని కౌగులించుకుని ముద్దులతో ఉంచేస్తాను అన్నాడు. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అన్నారు, నువ్వు అలా చేయబాకు. నువ్వు రోజు నీ బిడ్డను ఏ పేరు పెట్టయితే పిలుస్తావు అదే పేరు పెట్టి వాడి ఇంటికి తీసుకెళ్ళు. నీ ముద్దులు ముచ్చట్లన్నీ అక్కడ చేసుకోగానే అక్కడ మాత్రం చేయొద్దన్నారు. మళ్ళీ ఆశ్చర్యపోయారు అందరూ కూడా. అప్పుడు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అన్నారు, నీ బిడ్డ అక్కడ ఒంటరిగా లేడు, అనేక మంది పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు చెప్తుంటే ఏమైపోయినా చెప్పండి ఆలింగనం చేసుకోగానే అక్కడ ఉన్నటువంటి పిల్లలు అనాథ పిల్లలు ఉంటే వారికి వాళ్ళ తండ్రి గుర్తొస్తాడు. మాకు కూడా తండ్రి బ్రతుకుంటే మమ్మల్ని కూడా ఇలాగే ప్రేమించేవాడు కదా, ఇలాగే ఆలింగనం చేస్తున్నాడు, ఇలాగే ముద్దులు పెట్టుకున్నాడు కదా, అయ్యో మాకు తండ్రి లేకుండా పోయాడని చెప్పి ఆ అనాథ పిల్లల హృదయాలు ఘోషిస్తాయి, బాధపడతాయి, కలత చెందుతాయి, ఖేదపడతాయి. ఆ విధంగా పసి హృదయాన్ని బాధపెట్టడం కూడా పాపం అవుతుంది. ఆ పాపానికి కూడా దేవుడికి సమాధానం చెప్పాలి, జాగ్రత్త అన్నారు మహాప్రభుత్వం వస్తారు. ఆ హిస్టోరియన్ అంటాడు కదా, పసి హృదయాలు కూడా ఒక ఈగో ఉంటుంది, ఆ ఈగోని హత్య చేస్తే బాధ పెడితే కూడా దేవుడికి సమాధానం చెప్పాలనేటువంటి ధర్మం వాస్తవికంగా ప్రజల్ని హత్య చేయమని ఎక్కడ చెప్తుంది? నేను గ్రహించాను కాబట్టి ముహమ్మద్ ప్రవక్తకి నేను అభిమానిగా మారిపోయాను అంటాడు. ఇలా ఒక మహాసముద్రం ఇది ధర్మాల గురించి మాట్లాడడం అంటే. కానీ నేను మీ అందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే ఈ శుభ సందర్భంలో, ఈ మిలాద్ సందర్భంలో ఖురాన్ గ్రంథాన్ని కనీసం ఒకసారి పరిశీలనాత్మకంగా సరే ఒకసారి అధ్యయనం చేయండి. ఈ రోజు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం కూడా అందులో ఉంది. ఒకసారి పరిశీలిస్తే పోయేదే ఉంది, జ్ఞానం పెరగడం తప్ప. కాబట్టి ఒకసారి పరిశీలించండి. మీ అందరినీ నేను ఈ విధంగా కోరుకుంటూ మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను, అక్షర పరబ్రహ్మను, యెహోవాను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మన దేశం నుంచి అనైక్యతను మతతత్వ ఫాసిస్టు జాత్యాన్ని దూరం చేసి మన దేశాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా పయనింపజేయాలని, ఈ దేశాన్ని నిత్యము అభివృద్ధి చెందే దేశంగా ఉంచకుండా కనీసం అగ్రదేశంగా ఒకసారైనా మార్చాలనే దైవాన్ని వేడుకుంటూ ప్రపంచ మానవాళిందరూ కూడా ఏ సంక్షోభం అయితే ఉన్నారో ఆ సంక్షోభం నుంచి వారిని గట్టెక్కించి ఈ రోజు 5th వేవ్ 4th వేవ్ అని చెప్పి మళ్ళీ భయంకరమైన న్యూస్ వస్తున్నాయి. ఈ ప్రతి వేవ్ నుంచి కూడా మానవాళిందరినీ కూడా దేవుడు రక్షించి అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, శుభ సంతోషాలు ప్రసాదించాలని నేను హృదయపూర్వకంగా దైవాన్ని వేడుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాసు దవానా అని